హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, వార్తలకు వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు పెద్దపల్లి రాజన్న రాసిన శనార్థి నేటి మాట ఒకసారి చూద్దాం. పచ్చని అడవులంతా రక్తసిక్తమవుతున్నాయి. ఆపద వస్తే అడవి నుంచి అన్నలు వస్తారని ఎదురు చూసే అణగారిన ప్రజల ముఖాల్లో నిరాశ మిగులుతుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మనిషే చంపే రోజులు దాపురిస్తున్నాయి. ఒకప్పుడు అవినీతి రాజకీయ నాయకుల గుండెల్లో తుపాకులు ఎక్కుపెట్టి అన్యాయాన్ని ఎదిరించే దళాలు కనుమరుగవుతున్నాయి. దున్నే వాడితే భూమి అంటూ భూస్వాముల చెరలో నుంచి లక్షల ఎకరాలను పేదలకు పంచిన కీర్తి ముమ్మాటికి వాళ్ళకే దక్కుతుంది. దొరల పెత్తందారి వ్యవస్థలను తిప్పికొట్టి గడిలలో గడ్డి మొలిపించిన పోరాట యోధుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఎందరో ఎర్ర మందారాల కీర్తి కిరీటం నింగికెగురుతుంది. ఎదిరించేవాడు లేకపోతే ఎప్పటికీ అగ్ర కులాల పెద్దరికమే, అసమానతలను రూపుమాపలేని ప్రభుత్వాల ఆధిపత్యమే వెయ్యేళ్ళు వర్ధిల్లుతుంది అని పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు. వాస్తవం. నక్సలైట్ తుపాకీ పట్టిన నక్సలైట్ లేకపోతే ఒకప్పుడు వ్యవస్థలోను మొత్తం అంటే ఈ పటేల్ పట్వారి వ్యవస్థలో వందల ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉంది. ఎర్ర జెండాలు పాతి చాలామంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ పేద వాళ్ళకు పంచిళ్ళు నక్సలైట్లు. కేవలం ప్రజల కోసమే పనిచేసేవాళ్ళు. ఇక ఇప్పుడు నక్సలైట్ల ఏరివేత మాత్రం కంటిన్యూగా అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఏరివేత నార్మల్గా లేదు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఏరివేత కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా నక్సలైట్ అనే పదం విడిపించకుండా, నక్సలైట్ అనే క్యాండిడేట్ కనిపించకుండా బీజేపీ సర్కార్, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద నక్సలైట్లను ఏరివేసే కార్యక్రమం మాత్రం ఉంది. కాకపోతే పేదవాడికి మాత్రం కొండంత అండగా ఉండేవాడు నక్సలైట్ అనే అమర వీరుడు అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఎర్ర మందారాలు నేల కొరిగాయి. ఎంతోమంది పేదల వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటారు. కానీ పేదల కోసం మాత్రం కొట్లాడిలనే చెప్పుకోవచ్చు. ఇది ఎట్లా ఉంటే ఫోకస్లో ఒకసారి కొత్త ప్రయత్నాలలో ప్రభుత్వం హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు పెద్ద సమస్యగా మారింది. వాస్తవంగా హైడ్రా విప్లవ సింహం నల్ల నరసింహులు పార్ట్ 3 యాదిలో వ్యాసకర్త రాపోలు జగన్ రాస్తా ఉన్నాడు. ఇక సకినాల సుధాకర్ పటేల్ కచ్చేర్కాడి ముచ్చట్లు నడుస్తూ ఉన్నాయి. స్వరాజ్యం అక్క ఆఖరికి జైల్లో కూడా కుల వివక్ష ఉందట. అంటే జైలు డైరీలో కూడా అంటే వాళ్ళు సంతకం పెట్టే దాంట్లో కూడా ఏ కులం అనేది రాయాలంట. ఇట్లా ఉంటే హాలియాలో నకిలీ పత్తి విత్తనాల కలకలం. నకిలీ పత్తి విత్తనాలపై కురబడిన నిఘా. సుమారుగా 10 ఎకరాల పంట నష్టంతో రైతుల ఆవేదన. సుమారు 150 క్వింటాల వరకు నష్టపోయాం. కంపెనీపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. నాగార్జున సాగర్ నుంచి బీసీల కుర్చీలపై కబ్జా ఇంకెన్నాళ్ళు పార్ట్ 1 స్టార్ట్ అయింది. డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ రాస్తున్నారు. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి. సుప్రీంకోర్టు తీర్పును తుంగన తొక్కుతున్న వైనం. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎల్ఈ మల్లేష్ మాదిగ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి తాగునీటి కోసం బిందెలతో రోడ్డు ఎక్కిన మహిళలు. ట్యాంకులలో నీళ్లు ఉన్న పైప్ లైన్ సరిగా లేక నీరు రావడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. దహేగాం, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఇక డిజిటల్ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ జిల్లా కలెక్టర్. కొత్త పథకాలు అమలు చేయని పాలనలో ప్రజలు విసిగిపోయారు. ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేష్, బీజేపీ ఎంపీ. ఇక పంటలకు మద్దతు ధర స్థిరంగా ఉండేలా చూడాలి. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ పాయల్ శంకర్. ఇక ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. 2 లక్షల రుణమాఫీ చేయాలి. మరి ఎప్పుడైతుందో ఆగస్టు 15వ తారీఖునే రుణమాఫీ కంప్లీట్ అవుతుంది అని చెప్పిండ్రు. ఇప్పటికి 50% కూడా రుణమాఫీ కంప్లీట్ కాలే. చిత్తశుద్ధి లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా కామారెడ్డిలో ఘన స్వాగతం. అధ్యక్షుడికి సామాన్య కార్యకర్తకు పీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు మొదటిసారిగా జిల్లాకు వచ్చిన నేపథ్యం.
ఇది ఇట్లా ఉంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గొప్ప వరం. ఎలక్ట్రానిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎలక్ట్రానిక్ బస్సులు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అందరి లక్ష్యం. ఘనంగా మహేష్ కుమార్ గౌడ్ సన్మాన సభ. హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి. దీపాదాస్ మున్సి అన్నాడు. దీపాదాస్ మున్సిలో పిక్చర్లో బ్యాక్ ఉంది. ఆర్మూర్లో సమగ్ర డిజిటల్ కార్డుల సర్వే. 2 తహసీల్దార్లు 5 డిటిఓలతో సర్వే నడుస్తూ ఉంది. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. హనుమంతునిపేట భజన మండలికి నేషనల్ యూనికాన్ అవార్డు. అమ్మా గట్టిగానే ఉంది. పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామానికి చెందిన శ్రీ రామకృష్ణ భజన మండలికి నేషనల్ యూనికాన్ అవార్డు 2024 దక్కింది. ఏపీ తిరుపతిలో స్వరవాణి కల్చరల్ అకాడమీ, స్నేహ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నైపుణ్య ప్రదర్శనలో శ్రీ రామకృష్ణ భజన మండలికి నేషనల్ అవార్డు వచ్చింది. పెద్దపల్లి పక్కన ఉంటుంది హనుమంతునిపేట. రహదారులే కల్లాలు, ప్రమాదాలకు నిలయాలు. స్వంత కల్లాలు లేక రోడ్లపై ధాన్యం. పెరుగుతున్న ప్రమాదాలు అయినా మారని తీరు. అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కొరవడిన చర్యలు. వాస్తవంగా చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. డే టైం అంటే తెలుస్తూ ఉన్నాయి, కానీ నైట్ టైము చాలా ఇబ్బందులుగా మారుతూ ఉన్నాయి. దానిపైనే రైతులు పోయడం ద్వారా కొన్ని ప్రమాదాలు మాత్రం పెద్ద ఎత్తున ఉండే. దీనికి వీళ్ళకు కల్లాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైన ఉంటుంది, కానీ ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇక ముస్లింల అభివృద్ధికై ప్రభుత్వ కార్యాచరణ. కృతజ్ఞతలు తెలిపిన జిల్లా మైనార్టీ నాయకులు. కరీంనగర్ నుంచి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. సిసి రోడ్డు విషయంలో గుండ్లపల్లి గ్రామస్తుల నిరసన. నగరంలో గుంతలు పడ్డ డ్రైనేజీలు, రోడ్లు మరమ్మతులు చేయడంలో అధికారుల వైఫల్యం. మున్సిపల్ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కరీంనగర్ నుంచి ఉద్యోగ నియామకాల్లో మాదిగలను మోసం చేసే సాయించం. ప్రభుత్వానికి ఎంఎస్పీ నాయకుల హెచ్చరిక. పెద్దపల్లి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. మంత్రాల నెపంతో మహిళపై దాడి. పెట్రోల్ పోసి నిప్పటించిన దుండగుడు. చికిత్స పొందుతూ మహిళా మృతి. గ్రామంలో పోలీసు భారీ బందోబస్తు. మెదక్ జిల్లాలో ఘటన. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్. అయ్యా ఘోరంగా ఉన్నాయి ఇంకా మంత్రాలు. శనార్థి కథనానికి స్పందించిన కలెక్టర్. ప్రభుత్వ అధికారుల తప్పిదాలకు బలైన జర్నలిస్టు. మాజీ ఎమ్మెల్యే అండదండలతో గతంలో అక్రమ కేసులు. తిరుమల చెరువు ఎఫ్టీఎల్లోనే నిర్మాణాలు నిర్ధారించిన ట్రైనింగ్ కలెక్టర్ చంద్రశేఖర్. కలెక్టర్కు నివేదిక అందజేత. గతంలో రైతులు జర్నలిస్టులపై నమోదైన కేసుల సంగతి ఏంటి? మా జర్నలిస్టులపైన అనేక కేసులు పెట్టిండ్రు సంగారెడ్డిలో, ఆందోళన నియోజకవర్గం. ఇప్పుడు ఇగో ఉన్న వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పట్టుబడిన కాళభైరవ విగ్రహ దొంగలను పట్టుకున్నారు సంగారెడ్డిలో. జోగిపేటలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే నడుస్తూ ఉంది. దివ్యాంగుడికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఓ ఆటో కొనిచ్చిండు పటాన్చెరు నుంచి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. చుక్కల్లో నిషా, యువత ప్రాణాలు మద్యంతో చిత్తు. బెల్ట్ షాపులను తొలగించేందుకు ముందుకు రాని ప్రభుత్వం. బెల్ట్ షాపులను తొలగిస్తామని గారడి మాటలు చెబుతూ పబ్బం. గ్రామ పంచాయతీ ఓట్ల కోసమే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారా? యువకులు ఎన్ని నిరసనలు చేసినా అధికారుల్లో రాని చలనం. గత ప్రభుత్వ పాలనను కనబరుస్తున్న ప్రస్తుత పాలన. నియోజకవర్గ వ్యాప్తంగా మారని దుస్థితి ఉంది. షాద్ నగర్లో మొత్తం బెల్ట్ షాపులే, ఎక్కడికి పోయినా బెల్ట్ షాపులే ఉంది. పల్లెల్లో బెల్ట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఒక్క బెల్ట్ షాప్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, కానీ ప్రతి పల్లెల్లో 10 నుంచి 20 బెల్ట్ షాపులతో కలకలలాడుతుంది మన తెలంగాణ. లింగారెడ్డి కుంటను కబ్జా చేసిన వారిని శిక్షించాలి. నాగిళ్ల మాజీ సర్పంచ్ పల్లెటి జంగయ్య డిమాండ్. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. ఇక రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో చెరువులు, కుంటలు మొత్తం కథమవుతున్నాయంట. మరి ఏందో కథ చూడాల్సిన అవసరం ఉంటే సర్వే నెంబర్ 273లో 5 ఎకరాల 13 గుంటలు రికార్డులు ఖతం చేస్తున్నారంట దొంగలు. రంగారెడ్డి జిల్లా. ఇది ఇట్లా ఉంటే అరచేతిలో వైకుంఠం చూపి మోసగించిన కాంగ్రెస్. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. సంపూర్ణ రుణమాఫీ జరగకుండే కాంగ్రెస్కు సమాధి ఖాయం. ఎప్పుడు? ఇబ్రహీంపట్నం నుంచి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ చేస్తున్న ప్రచారాన్ని నమ్మద్దు. ఒక జర్నలిస్టు యూనియన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడ సోమయ్య అనాధికారిక కార్యకలాపాలకు మీడియా అకాడమీ చైర్మన్ మద్దతు తెలపడాన్ని తప్పుపట్టిన
టీడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్లో భారీ ఎత్తున జరుగుతూ ఉంది. ఈ జర్నలిస్టులలో కూడా మోసాలు చేస్తూ ఉన్నారు, మేము ఇప్పిస్తామని. ఇది ఇట్లా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. ప్రమాదాలు జరిగితేనే కళ్ళు తెరుస్తారా? ప్రమాదకరంగా రోడ్డుపై దిమ్మే, ట్రాఫిక్ జామ్తో అవస్థలు పడుతున్న జనాలు, ఇబ్బంది పడుతున్న భారీ వాహన డ్రైవర్లు. గతంలో దిమ్మేను ఢీకొట్టిన లారీ అయినా పట్టించుకొని జిహెచ్ఎంసీ విద్యుత్ అధికారులు. మల్కాజ్గిరిలా అట్లనే ఉంటుంది. ఈడ బోయిన్పల్లి ఉంటుంది. బోయిన్పల్లి సిగ్నల్లో ఇటు సైడ్ ఏమో బోయిన్పల్లి సిగ్నల్లో లెఫ్ట్కు బాలాపూర్ పోవాలి, బాలనగర్ సైడ్ పోవాలి, కుకట్పల్లి, బాలనగర్, మియాపూర్. రైట్కిగా మేడ్చల్ సైడ్, సుచిత్ర సైడ్ పోతుంది. అక్కడ నార్మల్గా లేదు ఇబ్బంది. మరి ఆ రహదారి ఎప్పుడు చేస్తారో ఇటు శ్మశాన వాటిక ఉంటుంది ముస్లింలది, అది జరపడానికి కొంచెం కూడా జరపట్లేదు. మస్తు ఇబ్బందులు పడుతూ ఉన్నారు పబ్లిక్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతికత మందకృష్ణ మాదిగకు లేదు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అంశంలో పార్లమెంట్లో బిల్లు చేసి చట్టబద్ధత ఎందుకు తేవడం లేదు? ఎస్సీ వర్గీకరణకు రేవంత్ సర్కార్ సానుకూలంగా ఉంది, పదే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఎందుకు? మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి. ఇక మాదిగోళ్ళకే ఇప్పుడు కుంపట్లు పెడతారు. ఈడ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సులువు అవుతుంది. డిజిటల్ కార్డు సర్వే పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్ నుంచి. ఇక ప్రజల మనిషి ఇంద్రారెడ్డి, ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్న ఇంద్రారెడ్డి. శంషాబాద్లో ఘనంగా ఇంద్రారెడ్డి జయంతి. తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కార్తిక్ రెడ్డి. ఇక రాజేంద్రనగర్ అసెంబ్లీలో 6,17,679 ఓటర్లు అంట. కొత్తగా మరో 12 పోలింగ్ బూతులు పెరిగాయి. ఆర్డీఓ వెంకటరెడ్డి ఓటర్ లిస్టులో అవకతవకలు సరిచేయండి, గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సరిచేయమని కోరడం జరిగింది. బీజేపీ నేత బొక్క బాలరెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. 20 గ్రాముల గంజాయి స్వాధీనం, కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ నాగిరెడ్డి వెల్లడి. ముసలాయన దగ్గర పట్టుకున్నారు ఏంది? ప్రజలందరి మన్ననలు పొందాలి. ముదిరాజులకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పిలుపు. ముదిరాజ్ యువజన సంఘాల ప్రతినిధులకు నియామక పత్రాలు అందజేస్తూ ఉన్నారు మక్తల్ నుంచి. ఇక మంత్రి జూపల్లి విదేశీ పర్యటన. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ మీదుగా అమెరికా ఎక్కేస్తుండు మంత్రి గారు. ఇక నక్సలైట్ పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్టు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ పై చర్యలు ఎప్పుడు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల మహబూబ్ నగర్ నుంచి. 6 గ్యారంటీలపై ప్రచారం ఉండబోతుందంట. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరుగుతూ ఉంది వనపర్తిలో. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు. దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్. ఇక సాగర్లో హైడ్రా తరహా కూల్చివేతలు. పేదేడు ఇంటిపైకి వెళ్లిన మున్సిపల్ బుల్డోజర్. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు. 20 మంది సిబ్బందితో కమిషనర్ అత్యుత్సాహం. నాగార్జున సాగర్. ఇక ఉపాధ్యాయ అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలన చేస్తూ ఉన్నారు నల్లగొండలో కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బొమ్మల రామారం. మూసీ కాల్వలకు నీటి విడుదల. ఖేతేపల్లి నల్గొండ జిల్లా. కృష్ణానదిలో తండ్రి అస్థికలు కలిపిన మంత్రి ఉత్తమ్. మట్టపల్లి వద్ద నదిలో తంతుపూర్తి పాల్గొన్న పార్టీ శ్రేణులు. హుజూర్ నగర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. జీడి కనకయ్యకు డాక్టరేట్ వచ్చింది స్టేషన్ గన్పూర్ నుంచి. గార్లలో దొడ్డి కొమరయ్య చిత్ర బృందం సందడి. పోరాట యోధుడి చరిత్ర సినిమాగా తీయడం ఓ బాధ్యత. దర్శకుడు సేనాపతి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, తెలంగాణ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమర వీరుడు దొడ్డి కొమరయ్య పోరాట చరిత్రను సినిమాగా నిర్మిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలు ఈ సినిమా నిర్మాణంకు తోడ్పాటును అందించాలని దర్శకులు కోరుతూ ఉన్నారు గార్లా నుంచి. ఇక ఆటో డ్రైవర్లకు లైసెన్సులు అందజేత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిపి అంబర్ కిషోర్ ఝా వరంగల్ నుంచి. ఇక పత్తి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారంట. శ్రీరామాలయం పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు నర్సంపేట నుంచి. పారిశుద్ధ కార్మికులు నిత్య శ్రామికులు. జనగాం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు దక్కిన మొదటి స్థానం. పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని
వాళ్ళని సన్మానిస్తూ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఆదరణ కరువైంది. దివ్యాంగుని దీనగాథ ఉన్నత విద్యను అభ్యసించిన ఐలయ్య ఉద్యోగం కల్పించాలని వేడుకోలు. పాపం కాళ్ళు లేవు పాపం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామచంద్రపురంకి చెందిన బాతిక వీరయ్య మల్లమ్మ దంపతుల కుమారుడు బాతిక ఐలయ్య పుట్టుకతోనే 2 కాళ్ళు లేవు, అయినా కూడా ఆటో తోలుతుండు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నేషనల్ రన్నింగ్ పోటీలకు మనీషా ఎంపిక వైరా. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో బహుళ ప్రయోజనాలు, సంక్షేమ పథకాల అమలును సులభతరం చేసేందుకు డిజిటల్ కార్డు దోహదం. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలి. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి. ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభం. నూతకి గంగాధర్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ. సీతారామ నిర్వాసులకు నష్టపరిహారం చెల్లించాలి. పలుమార్లు జిల్లా మంత్రులు జిల్లా కలెక్టర్కు విన్నవించే ఫలితం శూన్యం. జిల్లా రైతు సంఘం నేత దుగ్గి కృష్ణ కామెంపల్లి నుంచి చేస్తా ఉన్నారు. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. టీమిండియాలో కసి పెంచాడు. కోహ్లీ జట్టును నడిపించే తీరు అద్భుతం. విరాట్ కెప్టెన్సీపై బజ్జీ ప్రశంసలు. హర్భజన్ సింగ్. ఇక న్యూజిలాండ్తో పోరు. తొలి మ్యాచ్లో భారత్ ఓటమి అమ్మాయిలది. 12న ఉప్పల్ స్టేడియంలో T20 మ్యాచ్. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ ఇండియా T20 మ్యాచ్ ఉండబోతుంది. దానికి సంబంధించిన నడుస్తూ ఉంది. 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ గ్వాలియర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ పోరు. 2010లో తలబడ్డ భారత్ దక్షిణాఫ్రికా జట్టు. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. హీరోలకే అధిక ప్రాధాన్యత, హీరోయిన్లను అంతగా పట్టించుకోరు. సౌత్ ఇండస్ట్రీపై మాలవిక మోహనన్ కామెంట్స్. వాస్తవమే కదా ఇది. విశ్వాంబర లేటెస్ట్ అప్డేట్స్. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న మేకర్స్. ఇక దసరా స్పెషల్ మత్తు వదలరా 2 టికెట్ 112 రూపాయలకు మాత్రమే అంట. ఇక దేవరా సక్సెస్ పార్టీ. కొరటాల శివపై ఎన్టీఆర్ కామెంట్స్. నా కుటుంబ సభ్యుడిగా మారిపోయాడని వ్యాఖ్య. విశ్వాంబర నుంచి వస్తుంది, దేవరా నుంచి వస్తుంది. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.